చిన్ని కావేరులని కాపాడడానికి ఒకవైపు మొన్నటి వరకు వాళ్ళ అన్నయ్య సత్యం బాబు ఉంటే, ఇప్పుడు మొన్నటి వరకు అంటే నిన్నటి వరకు బాలరాజు ఉన్నాడు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా చిన్ని కావేరులు ఇద్దరికి దూరం అయిపోయారు. అయితే వాళ్ళ అన్నయ్య వచ్చేసరికి చనిపోవడం జరిగింది. హఠాత్తుగా చిన్ని సీరియల్ నుంచి సత్యం బాబు క్యారెక్టర్ తీసేయటం ఒక్కసారిగా చిన్ని సీరియల్ అభిమానులందరినీ కూడా చాలా అంటే చాలా బాధకు గురి చేసింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంక అసలు ఈ సీరియల్ ఎందుకు చూడాలిరా బాబు అని అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అయితే బాలరాజుని జైలుకి పంపించడంతో ఇంకాస్త ఈ సీరియల్ కఠినంగా మారిపోయింది. అయితే ఎప్పుడైనా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మంచి మీద చెడు గెలుస్తుంది అంటే మనం చూడలేం ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకు అర్థమయ్యే విషయమే. కానీ నిన్న సీరియల్ చూసిన తర్వాత ఒక విషయం అయితే నాకు అర్థమైంది. మరొక వైపు ఇంకో ఊహించని ట్విస్ట్ కూడా జరగబోతుంది. అయితే సత్యబాబు అంత కోపంగా దేవా మీదకి, బాలరాజు మీదకి వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కనుక మనం చూసినట్టయితే కావేరి అని అర్థమవుతుంది. కావేరి అసలు తన గురించి ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండా అన్నయ్య నేను వెళ్ళిపోతున్నాను. ఇలాంటి పరిస్థితి రావడానికి లేదు. బాలరాజుని నువ్వు నమ్మొద్దని చెప్పావు. కానీ నేను వెళ్ళడం ఆపలేకపోతున్నాను అనే బదులు తనతో డైరెక్ట్‌గా కూర్చొని అన్నయ్య ప్రెజెంట్ సిట్యుయేషన్స్ అంత బాగలేవు. చాలా మంది శత్రువులు మన దగ్గర ఉన్నారు. నేను ప్రస్తుతానికి బాలరాజుతో పాటు వెళ్తున్నాను కానీ మళ్ళీ తిరిగి వస్తాను. కొంత సద్దుమణిగే వరకు. అంటే తను ఉషగా ప్రపంచానికి కనబడుతుంది. కావేరిగా కనిపించటం లేదు. సో అదే విషయాన్ని వాళ్ళ అన్నయ్యకి చెప్పి, "అన్నయ్య నేను ఇట్లా వెళ్తున్నాను. నువ్వు దయచేసి నువ్వేం కంగారు పడద్దు. నేను మళ్ళీ వస్తాను. నీకు ఫోన్ కాంటాక్ట్‌లో ఉంటానని" చెప్పొచ్చు కదా! అయితే బాలరాజు పాపం సత్యంబాబుని కాపాడే ప్రయత్నంలో ఆ దేవ వేసిన వలలో చిక్కుకుపోతాడు. నిజానికి బాలరాజు చంపకపోయినప్పటికీ కూడా ప్రీవియస్ సిట్యుయేషన్స్ అంటే హాస్పిటల్‌లో జరిగిన గొడవ, వాళ్ళు వీడియో తీసి దాన్ని రివైండ్ చేసి బాలరాజే సత్యంబాబుని చంపించాడని చూపించడం ఇవన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. సరే కావేరి అది పక్కన పెట్టేయండి. తనును చిన్ని ఇద్దరు కలిసి బాలరాజు కోసం వెళ్ళారు కదా! అలాంటి సమయంలో ఎవరైనా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారా ఫ్రెండ్స్? నిజంగా వాళ్ళ అన్నయ్య ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తి, "అన్నయ్య నేను పలానా చోట ఉన్నాను. నేను మళ్ళీ వస్తాను. నాకొక 2 డేస్ టైమ్ ఇవ్వు" అంటే సరిపోయి ఉండేది. అలా కాకుండా పూర్తిగా వాళ్ళ అన్నయ్యతో సంబంధ బాంధవ్యాలైతే కట్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా! అసలు అలా చేసుకోగలనా? సో ఇక్కడ కావేరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం చాలా పెద్ద తప్పు. కనీసం బాలరాజుకైనా నేను పలానా చోట ఉన్నాను, అక్కడికి రాలేకపోయానన్న విషయం తనకి చెప్పాలన్నా కూడా ఫోన్ స్విచ్ ఆన్‌లో ఉండాలి కదా! ఆఫ్ చేసుకొని కూర్చుంది. ఎవరికి సంబంధించి వాళ్ళ అన్నయ్య, బాలరాజు ఇద్దరు కష్టాల్లో పడ్డారు. అట్‌లీస్ట్ ఒక మాట మంతి ఉండాలి కదా! ఏదో ఒకటి. అయితే ఇప్పుడు బాలరాజే తన అన్నయ్య సత్యంబాబుని చంపేశాడు అన్న విషయాన్ని కావేరి నమ్ముతుంది. అయితే దీనికి కారణం ఏంటి అంటే వాళ్ళకి వరుసగా వీడియోలు రావటం. ఎక్కడ చూసినా కూడా కావేరిను చిన్నికి బాలరాజు సత్యంబాబుని బెదిరిస్తున్నాడు. ఇంకా అలాగే చేస్తున్నాడన్న వీడియోలే కనపడతాయి. అయితే ఇమ్మీడియేట్‌గా చిన్ని ఏం చేస్తుందంటే కావేరిని జైలుకి తీసుకెళ్తుందనమాట. పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్తే అప్పుడు బాలరాజు ఒకటే మాట అంటాడు. నేను వసంత నగర్‌లో ఉన్న గాంధీ చెట్టు సెంటర్ దగ్గరికి రమ్మనలేదు. వేరే చోటుకి రమ్మన్నాను. ఆ విషయం నీకు ఫోన్ చేసి చెప్దామంటే నీ ఫోన్ స్విచ్డ్ ఆఫ్ ఉంది అంటాడనమాట. అంటే నిజానికి తను స్విచ్ ఆఫ్ అయ్యి ఉంది గదా! అంటే బాలరాజు తనకేదో చెప్పాలి. తనని మీట్ అవ్వాలి అన్న కోరిక ఉంటేనే కదా! ఆ ఉద్దేశం ఉంటేనే కదా! తను ఫోన్ చేస్తాడు. అప్పుడు ఇంక కావేరి ఏమనుకుంటుందంటే, ఓహో! బాలరాజు నిజమే చెప్తున్నాడు కావచ్చు అనుకుని, మరి మా అన్నయ్య చనిపోతున్నట్టు నీకెలా తెలిసింది అని అంటుంది. నాకు దేవా మనిషి ఫోన్ చేశాడు. దేవా మీదకి వెళ్తున్నాడు అన్న విషయాన్ని నాకు ఆ వ్యక్తి చెప్పాడు. నేను కంగారుగా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ చనిపోయే పరిస్థితుల్లో సత్యం బాబు ఉన్నాడు కానీ నేనసలు తనని చంపలేదు. నాకసలు ఏ పాపమో తెలీదని చెప్పడంతో మళ్ళీ కావేరి ఆలోచించడం మొదలుపెడుతుంది. అంటే ఎందుకనంటే ఓకే. బాలరాజు చెప్తుంది నిజమే అనుకుంటుంది. అయితే ఈ విషయం చిన్నికి చెప్తేనేమో దేవ ఎవరు అని అడుగుతుందనమాట. పాపం ఈ చిన్నికి తెలీదు కదా దేవ ఎవరు అనేసేసి వాళ్ళ సొంత ఫ్రెండ్ మహి వాళ్ళ డ్యాడీ అన్న విషయం కూడా తనకు తెలీదనమాట. అయితే దేవ ఎవరు అంటే ఇంకా చిన్నికి నిజం చెప్పలేక కావేరిను, బాలరాజులు ఇద్దరూ భయపడతారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం క్లారిటీ వచ్చిందేంటంటే, బాలరాజు చంపలేదు అనే విషయాన్ని ప్రూఫ్‌తో సహా కొంతవరకు కావేరి తెలుసుకుంటుందనమాట. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.